నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిజ. వార్తల వివరాలు చూస్తే వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడే కసరత్తు మొదలుపెట్టింది. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కర పనులపై తొలిసారి అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జూన్ 2027లో ప్రారంభం కానున్న ఈ మహత్ కార్యం కోసం 6 జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ విదేశాల నుంచి వచ్చే కోట్ల మంది భక్తుల కోసం చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సీఎం నిర్దేశం చేశారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలతో ప్రారంభమైన ఈ సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రిగా తన హయాంలో 3వ గోదావరి పుష్కరాలు నిర్వహించడం తన అదృష్టమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గోదావరి ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలో ఈ పుష్కరాలను ఘనంగా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లకు అదనంగా మరో 139 కొత్త ఘాట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 373 ఘాట్లను దాదాపు 10 కిలోమీటర్ల మేర నదీ తీరం వెంబడి అభివృద్ధి చేయనున్నారు. సుమారు 10 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యంగా గోదావరి పుష్కరాలలోపే పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనిత నారాయణ, నిమ్మల రామనాయుడు, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డితో పాటు సిఎస్ విజయనంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారత్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని, అయితే మన సహనాన్ని బలహీనతగా భావిస్తే తగిన గుణపాఠం చెప్పేందుకు దేశం సిద్ధంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హెచ్చరించారు. పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో స్మరణ మరియు నివాళి కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. దేశం పట్ల భక్తిని, క్రమశిక్షణను కలిగి ఉండి అమరవీరుల త్యాగాలను స్మరించుకోవటమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి అని ఆయన ఉద్ఘాటించారు. భారత పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పటమట శ్రీ కృష్ణవేణి స్కూల్లో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో స్మరణ మరియు నివాళి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశ్రాంత డీజీపీ మన్నం మాలకొండయ్య హాజరై అమరవీరులకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఇటీవల జైషే మొహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజర్ చేసిన బెదిరింపులపై తీవ్రంగా స్పందించారు. భారత్ ఎప్పుడు శాంతిని కోరుకుంటుందని, అయితే మన సహనాన్ని బలహీనతగా భావిస్తే తగిన గుణపాఠం చెప్పేందుకు దేశం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ వంటి దాడులతో ఉగ్రవాద స్థావరాలను ఇప్పటికీ ధ్వంసం చేశామని, మన సైన్యం మరియు నాయకత్వంపై నమ్మకం ఉంచాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా నేటి యువత రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు మన బాధ్యతలను కూడా గుర్తించాలని ఆయన సూచించారు. దేశం పట్ల భక్తిని, క్రమశిక్షణను కలిగి ఉండి అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి అని ఆయన ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాన కారణం మనలో ఐకమత్యం లేకపోవడం, మన రాజుల మధ్య ఐకమత్యం లేకపోవడం. వాళ్ళు ఒకరిని ఒకరితో పోటీ పెట్టి వాళ్ళని కొంతమంది లోపరుచుకొని ప్రలోభ పెట్టి తద్వారా మన దేశాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేశారు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ఒకటి ఏంటంటే ఎప్పుడూ జాగ్రత్తతో ఉండాలి. రెండవది, మనము ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్యాలెట్ వ్యవస్థ పైన నమ్మకం కలిగి ఉండాలి. మూడవది, మనం మన దేశాన్ని మనం ప్రేమించాలా. దేశం అంటే ఏంటి, దేశం అంటే దేశభక్తి అంటే ఏంటి ఒక అబ్బాయి అడిగాడు నన్ను. సార్ దేశభక్తి అంటే ఏంది, ఒక్క మాట వల్ల అయిందో చెప్పండి సార్. దేశభక్తి అంటే ఏంటి, చాలా సింపుల్ అన్నారు. చెప్పండి సార్ ఒక్క మాట అన్నారు. ఎవరి పని వాళ్ళు చేయడమని అని చెప్పారు. దేశభక్తి అంటే ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేస్తే దేశభక్తి. పోలీస్ కానిస్టేబుల్ పని పోలీస్ ఆయన చేసి, లెక్చరర్ పని లెక్చరర్ చేసి, స్టూడెంట్ పని స్టూడెంట్ చేసి, ఎవరు ఇంట్లో శుభ్రపరచుకునేవాడు శుభ్రపడే వాళ్ళు చేసి, ఎవరు పని వాళ్ళు చేశారనుకోండి, చేయాల్సిన వాళ్ళందరూ కూడా అన్నీ. అంతకన్నా ఇంక దేశానికి కావాల్సింది ఏముంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి పెద్దలు చెప్పారు. ఈ విషయాన్ని మనం గమనించాల్సి ఉంది. దేశభక్తి అంటే కేవలం దేశం యొక్క సరిహద్దులను కాపాడమే కాదు, దేశంలో ఉన్న ప్రజలకు ప్రాణరక్షణ, దేశంలో ఉన్న ప్రజలకు మంచి భవిష్యత్తును కల్పించడం, దేశంలో ఉన్న ప్రజలకు మంచి దారి చూపించడం, దేశంలో ఉన్న ప్రజలందరూ సుఖంగా సంతోషంగా జీవించాలి. స్వతంత్రం వచ్చేసింది, వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు దరివేసం వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం. ఇప్పుడు దేశభక్తి ఎందుకనంటే, దేశభక్తి అంటే సమాజంలో అందరూ, ఈ దేశంలో 143 కోట్ల మంది యొక్క ప్రయోజనాలు కాపాడే విధంగా మన వ్యవహారం ఉండాలా, మన వ్యవహార శైలి ఉండాలా.
అదే నిజమైన దేశభక్తి. రాజధాని అమరావతిలో 2026 గణతంత్ర దినోత్సవ వేడుకలను చిరస్మరణీయంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సీడ్ యాక్సెస్ రోడ్డు సమీపంలోని మంత్రుల బంగ్లాల ఎదురుగా ఏర్పాటు చేస్తున్న పెరేడ్ గ్రౌండ్ను మంత్రి నారాయణ అధికారులతో కలిసి పరిశీలించారు. మొత్తం 22 ఎకరాల్లో పెరేడ్ గ్రౌండ్, మరో 40 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరం తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు వేదిక కాబోతోంది. సీడ్ యాక్సెస్ రోడ్ సమీపంలోని మంత్రుల బంగ్లాల ఎదురుగా ఇందుకోసం భారీ పరేడ్ గ్రౌండ్ను సిద్ధం చేస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్వయంగా ఈ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సుమారు 22 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ను అభివృద్ధి చేస్తుండగా వీవీఐపీలు మరియు ప్రజల వాహనాల కోసం మరో 40 ఎకరాలను పార్కింగ్కు కేటాయించారు. మొత్తం 13,000 మంది కూర్చునేలా సిఆర్డీఏ అధికారులు గ్యాలరీలను నిర్మిస్తున్నారు. విశేషమేమిటంటే అమరావతి ఉద్యమ రైతులకు గౌరవ సూచకంగా ప్రత్యేక వీఐపీ గ్యాలరీని ఏర్పాటు చేసి వారిని ఆహ్వాన పత్రికలతో సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వేడుకలకు వచ్చే ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. మోడీ ప్రభుత్వం ప్రజలు ఆలోచించేలోపే వేగంగా నిరంకుశ చట్టాలను అమల్లోకి తెస్తోందని, ఇందులో భాగంగానే విబి జీరాంజీ విద్యుత్ చట్టాల సవరణ, లేబర్ కోడ్లు, సీడ్ బిల్లు, మినీ అణువిద్యుత్ ప్లాంట్ల బిల్లులను ఒకేసారి తీసుకొస్తోందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మండిపడ్డారు. రైతులు సాగులో ఉన్న భూములను మాత్రమే పరిశ్రమలకు కేటాయిస్తూ పేదలు, దళితులు సాగు చేసుకుంటున్న భూములనే బలవంతంగా లాక్కుంటున్నారని వివరించారు. మోదీ ప్రభుత్వం ప్రజలు ఆలోచించేలోపే వేగంగా నిరంకుశ చట్టాలను అమల్లోకి తెస్తోందని, ఇందులో భాగంగానే విబిజీ రామ్జీ విద్యుత్ చట్టాల సవరణ, లేబర్ కోడ్లు, సీడ్ బిల్లు, మినీ అణు విద్యుత్ ప్లాంటు బిల్లులను ఒకేసారి తీసుకొస్తుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. శుక్రవారం ఉదయం విజయవాడ బాలోత్సవ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావుతో కలిసి రాఘవులు మాట్లాడారు. ఈ నెల 16 నుండి 18 వరకు కేరళలో సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరిగాయని, 22-23 తేదీల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశాలు విజయవాడలో జరిగాయని, వీటిల్లో పలు కీలక అంశాలపైన ప్రమాదకరమైన సంస్కరణలపైన చర్చించినట్లు తెలియజేశారు. గతంలో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ ఈ నెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. జనవరి 30 మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తామని, 2వ తేదీ వరకు సంతకాల సేకరణ చేసి గ్రామ సచివాలయాల్లో మహజర్లు సమర్పిస్తామని, 5వ తేదీ వరకు విస్తృత ప్రచారం చేసి 5న అన్ని మండల కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తామని వారు తెలియజేశారు. విబిజీ రామ్జీతో ప్రజలకు తీవ్ర హాని జరుగుతుందని, కేంద్రం తనకు నచ్చిన రాష్ట్రాలకు నిధులిచ్చుకునే విధంగా చట్టంలో మార్పులు చేర్పులు చేసిందని, పని దినాల్లోనూ కోత పెట్టిందని అన్నారు. చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రాలు అప్పుల పాలవుతాయని అన్నారు. కొత్త పథకం వల్ల దేశంలో సామాజిక న్యాయం పూర్తిగా దెబ్బతిని దళితులు, పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. మొదటిది, గతంలో 190% నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఈ ఉపాధి హక్కు అమలు జరగడానికి ఇచ్చేది. ఇప్పుడు దీన్ని 60%కి కుదించారు. ఆ రకంగా రాష్ట్రాల మీద తీవ్రమైన బర్డెన్, భారం మోపుతుంది ఈ చట్టం. ఇప్పటికే రాష్ట్రాలు అప్పుల పాలై ప్రజావసరాలను తీర్చలేని స్థితిలో ఈ ఉపాధి హక్కు చట్టాన్ని అమలు జరపడానికి రాష్ట్రాలు ఖర్చు పెట్టాలంటే అసాధ్యం అవుతుంది. ఆ రకంగా ఈ ఉపాధి హక్కు అనేది పూర్తిగా నాశనం అవుతుంది. రెండవ ప్రధానమైన మార్పు, 60 రోజుల పాటు ఈ ఉపాధి హామీ పనులు అవసరం లేదు, వాటిని నిషేధించవచ్చు అని చెప్పి చట్టంలో ఉంది. ఏ రోజుల్లో అయితే ప్రజలు ఎక్కువగా ఉపాధి కావాలని కోరుకుంటారో ఆ రోజుల్లో ఈ పనిని నిలిపివేయడం ద్వారా ఈ ఉపాధి హక్కును పూర్తిగా ధ్వంసం చేస్తారు. ఆ రకంగా కూడా ప్రజలకు తీవ్రమైన నష్టం జరగబోతుంది. మూడవది, గతంలో ఎన్ని పని దినాలు ప్రజలు కోరుకొని పనిచేస్తే డబ్బెంతైనా కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి. ఇప్పుడు ఎంత అవసరం, ప్రజలు ఎంత కోరుకుంటారనే దాంతో నిమిత్తం లేకుండా కొన్ని కొలబద్దలు పెట్టి రాష్ట్రాలకి నిర్ణీతమైన సొమ్మును మాత్రమే బడ్జెట్లో కేటాయిస్తారు. అంటే తమకు నచ్చిన సొమ్ము రాష్ట్రాలకి ఎక్కువ సొమ్ముని, నచ్చని రాష్ట్రాలకి తక్కువ సొమ్ముని కేటాయించే అవకాశం ఉంది. పనికి డిమాండ్ ఉన్నప్పటికీ అసంబద్ధమైన కొలబద్దలు పెట్టి
రాష్ట్రాలకి కేటాయింపులు తగ్గించే అవకాశం ఉంది. ఆ రకంగా ఈ ఉపాధి హక్కుని పూర్తిగా కాలరాచే పరిస్థితి రాబోతుంది. ఇటువంటి నష్టదాయకమైన చట్టం 180% ఉన్న గ్రామీణ ప్రజలకి, అందులో వ్యవసాయ కార్మికులకి, అందులో దళితులకి, మహిళలకి, వృద్ధులకి, వీళ్ళందరికీ తీవ్రమైన నష్టం కలిగించబోతుంది. సామాజిక న్యాయానికి భంగం కలిగించబోతుంది. అందుకని దీన్ని విస్తృతంగా ప్రజలను సమీకరించి వ్యతిరేకించాలని, పాత చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కార్యక్రమం చేయాలని చెప్పి అనుకున్నాం. ద్విచక్ర వాహన చోదకుల ప్రాణాలకు హెల్మెట్ రక్షణ కవచం లాంటిదని, హెల్మెట్ ధరించి వాహనం నడిపి సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష వాహన చోదకులకు సూచించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా విజయవాడలో నిర్వహించిన మహిళల బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా మరియు పోలీస్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష కలెక్టరేట్ వద్ద నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలలో హెల్మెట్ ధరించి వాహనాలు నడపడంపై పూర్తి అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలలో చైతన్యం పెరిగి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎంతగానో రాణిస్తున్నారన్నారు. దైనందిన జీవితంలో మహిళల అవసరాలకు అనుగుణంగా ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తున్నారన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే మహిళల సంఖ్య నానాటికి పెరుగుతున్న తరుణంలో హెల్మెట్ ధరించడంపై మహిళలకు అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయడం ఎంతో అవసరమన్నారు. జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం వాహనాలు నిర్లక్ష్యంగా నడపడం, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించడం వల్ల జరుగుతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయన్నారు. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా బైక్ నడపడం సురక్షితం కాదన్నారు. రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్లనే ఎక్కువ శాతం మరణాల బారిన పడుతున్నారన్నారు. హెల్మెట్ ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు రక్షణ కవచం లాంటిదనే విషయాన్ని ప్రతి ఒక్కరిలో గుర్తించేలా అవగాహన కల్పించే మరణాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీష కోరారు. రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ముమ్మరంగా రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అవగాహన కార్యక్రమాలు ప్రతి ఒక్కరు పాల్గొని చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా హెల్మెట్ ధరించి సేఫ్గా డ్రైవ్ చేయండి అనే ఒక నినాదంతో మహిళా చాలకులందరూ, మహిళా బైకర్స్ అందరూ కూడా ఒక నినాదంతో ముందుకు వచ్చారు. వాళ్ళు అవగాహన కల్పిస్తున్నారు. ఇటు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మన జిల్లాలో వినూత్నంగా చెప్పడం జరుగుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే పబ్లిక్ కూడా మహిళలు వచ్చి హెల్మెట్ ధరించిస్తూ, వాళ్ళు ఫ్రంట్ డ్రైవరే కాకుండా పిలియన్ డ్రైవర్ కూడా హెల్మెట్ వేసుకుంటూ మనం సేఫ్గా డ్రైవ్ చేస్తాము, సేఫ్ రోడ్స్ సేఫ్ డ్రైవ్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి అభినందిస్తున్నాను. మీకు తెలిసే ఉంది, ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికే చాలా వరకు ఈ రోడ్ సేఫ్టీ అలాగే ట్రాఫిక్ రూల్స్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. ఎన్ఫోర్స్మెంట్ కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి నా విన్నపం ఒకటే, ట్రాఫిక్ రూల్స్ పాటించడము, రోడ్ మీద సేఫ్ డ్రైవ్ చేయడము మీకు ఒక్కరికే కాదు, సో ప్రతి ఒక్కరికి అది మంచిది. కాబట్టి దయచేసి అందరూ ట్రాఫిక్ రూల్స్ని జాగ్రత్తగా పాటించండి. ర్యాష్ డ్రైవింగ్ చేయడము లేదా రూల్స్ని ఉల్లంఘించి డ్రైవింగ్ చేయడము లేదా చిన్నపిల్లలకి బైక్లు ఇప్పించి నడిపించడం ఇటువంటిది కాకుండా దయచేసి ట్రాఫిక్ రూల్స్ని పాటించండి, సేఫ్గా ఉండండి సందర్భంగా తెలియజేసుకుంటూ, సో ఇట్లాగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమంలో ముందుకు రావాలి. ఈవెన్ ఇండస్ట్రియలిస్టు అట్లాగే డిఫరెంట్ ఆఫీసర్స్, ఈవెన్ జర్నలిస్ట్ కూడా, మీరు కూడా ఒకరోజు ఈ రోడ్ సేఫ్టీ ర్యాలీలో వచ్చి పాల్గొని ప్రతి ఒక్కరు ఇది సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాము. రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యువత భవిష్యత్తును తీర్చిదిద్దటమే లక్ష్యంగా లోకేష్ పనిచేస్తున్నారని, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని కొనియాడారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు విజయవాడ ఎంపీ కార్యాలయంలో వైభవంగా జరిగాయి. ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు, నాగుల్మేరా, బుద్దా వెంకన్న తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాయకులందరూ కలిసి కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రపంచ స్థాయి కంపెనీలను రాష్ట్రానికి రప్పించేందుకు లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కుమారుడన్న గర్వం లేకుండా సామాన్య కార్యకర్తల ప్రజల మధ్య ఉండే నాయకుడు లోకేష్ అని కొనియాడారు. ఎమ్మెల్యే బోండవో మాట్లాడుతూ లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అన్నదానాలు, రక్తదాన శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వేడుకల్లో భాగంగా పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. అలాగే ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ రచించిన ప్రత్యేక గీతాన్ని ఎంపీ ఆవిష్కరించారు.
ఈటె స్వామిదాసు నేతృత్వంలో ఫాదర్స్ బృందం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని లోకేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గౌరవ నారా లోకేష్ గారి జన్మదినం వాళ్ళ ఘనంగా ఎన్టీఆర్ జిల్లా మొత్తం కార్యక్రమాలు జరుపుకున్నాం. దానిలో భాగంగా ఇవాళ ఇక్కడ కూడా నారా లోకేష్ గారి జన్మదినం కార్యకర్తలు, నాయకులు అందరం కలిసికట్టుగా ఎన్టీఆర్ జిల్లాలో ఇక్కడ జరుపుకుంటున్నాం. మనం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి ఆయన. నిజంగా నాకైతే అత్యంత ఆప్తుడైన నారా లోకేష్ గారు. ఎక్కడైనా చూస్తే ఒక ముఖ్యమంత్రి కొడుకు కింద, ఒక ముఖ్యమంత్రి మనవడి కింద ఏ రోజు కూడా ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు. అటువంటి వ్యక్తి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. అంతేకాకుండా తండ్రికి తగ్గ తనయుడుగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా ఏ శాఖ తీసుకున్నా ఒక ఛాలెంజ్గా తీసుకుని చేసుకునే వ్యక్తి. వాళ్ళ విద్యా రంగంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారయ్యే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎక్కడో గవర్నమెంట్ స్కూల్లో ఉండే పేరెంట్ టీచర్స్ మీటింగ్ కానీ అన్నిటి నుంచి కూడా అటువంటి వ్యక్తి మనం చక్కటి భవిష్యత్తు ఉండాలి. తప్పకుండా త్వరలో మరిన్ని పదవులు వచ్చి అందరికీ కూడా అందుబాటులో ఉండే నాయకుడు. అటువంటి వ్యక్తి జీవితం మరిన్ని పదవులు వచ్చే విధంగా అందరం కూడా ఆశిస్తున్నాం. ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలు, ఎన్టీఆర్ జిల్లా ప్రజలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తల తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని సేవా కార్యక్రమాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్లో అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా పేదలకి అన్నదానాలు కానీ వస్త్రదానాలు అలాగే సహాయ కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేయడం, బ్లడ్ క్యాంపులు చేయడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా జన్మదినోత్సవాన్ని ఆదర్శవంతంగా యువతకి ఒక నిజాయితీ గల పరిపాలన, సమర్థవంతమైన పరిపాలన, యువత భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వ్యక్తిగా నారా లోకేష్ గారి పుట్టినరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది. రాయలసీమ సాగునీటి రంగంలో సరికొత్త చరిత్ర నమోదైంది. హంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా నీటి తరలింపులో ఏపీ ఇరిగేషన్ శాఖ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్టు డిజైన్ సామర్థ్యాన్ని మించి నీటిని డ్రా చేస్తూ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారం కల్లా 50 టీఎంసీల నీటిని డ్రా చేయాలని ఇరిగేషన్ శాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్దేశించారు. రాయలసీమ జిల్లాల వరప్రదాయిని హంద్రినీవా ప్రాజెక్టు ద్వారా నీటి తరలింపులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరుదైన మైలురాయిని చేరుకుంది. కేవలం 190 రోజుల్లోనే 40.109 టీఎంసీల నీటిని రాయలసీమలోని రిజర్వాయర్లు, చెరువులకు మళ్లించి ఇరిగేషన్ శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రాజెక్ట్ డిజైన్ కెపాసిటీని మించి నీటిని డ్రా చేయడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జరిగిన భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. 2014-19 మధ్య కాలంలో కేవలం 1 నుండి 6 పంపుల సామర్థ్యం ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 పంపుల ద్వారా నీటిని తోడేలా సామర్థ్యాన్ని పెంచడంతో పాటు రికార్డు స్థాయిలో కాల్వల వెడల్పు పనులను 100 రోజుల్లోనే పూర్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రులు పయ్యావుల, బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాస్ సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. సీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ప్రతి చెరువును నింపి చివరి ఎకరా వరకు నీరు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారం కల్లా 50 టీఎంసీల నీటిని డ్రా చేసి మరో రికార్డు సృష్టించాలని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడికి సీఎం దిశానిర్దేశం చేశారు. దళిత పారిశ్రామికవేత్తల పట్ల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నది కేవలం కపట ప్రేమ మాత్రమేనని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో దళిత పారిశ్రామికవేత్తలకు సంవత్సరానికి సగటున 80 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తే చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే 267.69 కోట్ల రూపాయలు విడుదల చేసిందని వివరించారు. జగన్ హయాంలో డాక్టర్ సుధాకర్, వరప్రసాద్ వంటి ఎందరో దళితులపై అకృత్యాలు జరిగినా ఆయన స్పందించారు.
అందించలేదని, పైగా చంద్రబాబు ప్రవేశపెట్టిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి దళితులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులు 29,000 కోట్లను పక్కదారి పట్టించారని ధ్వజమెత్తారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగా చూసిన జగన్ ఇప్పుడు అధికారం పోయాక వారిని రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. యువత భవిష్యత్తు కోసం లోకేష్ ఒక విజన్తో పనిచేస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశంసించారు. అటు ఐటీ శాఖ మంత్రిగా ఏపీకి పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని, దావోస్ వేదికగా రాష్ట్ర ప్రతిష్టను పెంచుతున్నారని కొనియాడారు. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని కోమల్ విలాస్ సెంటర్లో శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేద మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో యువ నాయకత్వానికి మంత్రి లోకేష్ కొత్త నిర్వచనం ఇచ్చారని కొనియాడారు. నిరుద్యోగ రహిత ఏపీని నిర్మించడమే లక్ష్యంగా ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రస్తుతం దావోస్లో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడిదారుల సమ్మిట్లో పాల్గొని రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు నాగులమీర, డూండి రాకేష్, పోతుల బాలకోటయ్య, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితర ముఖ్య నేతలు మరియు భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విజయవాడ మొత్తం వాడవాడలా లోకేష్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక దిక్సూచి అయితే, అదేదో సినిమాలో చెప్పినట్టు టార్చ్ బేరర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టార్చ్ బేరర్ నారా లోకేష్ గారు. తప్పకుండా ఆయన యువగలం పాదయాత్ర ద్వారా ఆ టార్చ్ బేరర్ ఈ కూటమి అధికారంలో రావడానికి ఎంతో కృషి చేశారు. అటువంటి వ్యక్తి వాళ్ళ పండగ వాతావరణంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఇవాళ యువతకి ఎన్నో ఉద్యోగ అవకాశాలు, తమ కాళ్ళ మీద తను నిలబడాలని ఎక్కడెక్కడో ఇవాళ పుట్టినరోజు కూడా దావోస్లో పారిశ్రామికవేత్తలతో గడుపుతా అక్కడ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటట్టు చూడటానికి ఎంతో కృషి చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిలా తండ్రి గారు కష్టపడిన విధంగా కష్టపడుతూ వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి టార్చ్ బేరర్ అయిన నారా లోకేష్ గారికి జన్మదినం సందర్భంగా విజయవాడ పార్లమెంటు ప్రజల తరపున, నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకుల తరపున, కార్యకర్తల తరపున మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటూ మేమందరం ఆశించిన విధంగా తప్పకుండా పార్టీలో అత్యుత్తమ పదవులతో పాటు మంచి పదవులు, మరిన్ని పదవులతో, మంచి పదవులతో ముందుకు వెళ్లాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఆదిత్య బిర్లా గ్రూప్ కు చెందిన ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ఇంద్రియా రాబోయే పెళ్లిళ్ల సీజన్ పురస్కరించుకుని తమ స్టోర్లో ప్రత్యేకంగా రూపొందించిన గజల్ ఆర్ట్ ఇన్స్టలేషన్ ను ఆవిష్కరించింది. భారతీయ మహిళల శక్తికి, చక్కదనానికి ప్రతీకగా నిలిచే ఈ కళాకృతి నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నగరంలోని ఎంజీ రోడ్లో ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్ జ్యువెలరీ బ్రాండ్ ఇంద్రియా స్టోర్ సరికొత్త వెలుగులతో మెరిసిపోతుంది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం సందర్భంగా గజల్ ఆర్ట్ ఇన్స్టాలేషన్ను ప్రత్యేకంగా కస్టమర్లతో ఆవిష్కరింపచేశారు. గోల్డెన్ మెష్, సున్నితమైన పూల అంశాలతో రూపొందించిన ఈ కళాకృతిపై కాంతి పడినప్పుడు రంగురంగులుగా మెరుస్తూ చూసేవారిని మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ సందర్భంగా ఇంద్రియా రీజనల్ మార్కెటింగ్ మేనేజర్ రాఘవ మాట్లాడుతూ విజయవాడలో మొట్టమొదటి గజల్ను తమ సంస్థ ఏర్పాటు చేసిందని అన్నారు. గజల్ ఇన్స్టాలేషన్ భారతీయ మహిళల అభిరుచులను ప్రతిబింబిస్తోందని తెలియజేశారు. సాంప్రదాయ హస్తకళకు ఆధునిక శైలిని జోడించి దీనిని రూపొందించామని, ఇది విజయవాడ వినియోగదారులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని ఆయన ఆకాంక్షించారు. స్టోర్లో పెళ్లిళ్ల సీజన్ కోసం బంగారం, వజ్రాలు మరియు పోల్కీ డిజైన్లలో విస్తృతమైన కలెక్షన్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. See, actually what has happened today is we have unveiled the 30 feet high ghazal in Vijayawada, just to make sure that, you know, as the entire MG Road glitter, so along with that we also, our store also wanted to glitter with the ghazal, and this is our logo, and we are unveiling it here. We have done this activity in Hyderabad and we are doing it in Vijayawada also. Thank you very much.
సాంకేతిక విద్యారంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న సాయి మేధా కోచింగ్ సెంటర్ తాజాగా బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డును ప్రకటించింది. విజయవాడ బ్రాంచ్ ఇన్ఛార్జ్ మజ్జిగ బాలకృష్ణ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. సంస్థ చైర్మన్ డాక్టర్ జి రమణ చేతుల మీదుగా ఆయనకు నగదు బహుమతి మరియు ప్రశంసాపత్రం అందజేశారు. సాయి మేధా కోచింగ్ సెంటర్ సాంకేతిక విద్యారంగంలో పేరుగాంచిన సాయి మేధా కోచింగ్ సెంటర్ 2025 సంవత్సరానికి గాను బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రకటించింది. విజయవాడ బ్రాంచ్ ఇన్ఛార్జ్ మజ్జిగ బాలకృష్ణ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. 2021 నుండి వరుసగా ప్రతి ఏటా ఆయన ఈ అవార్డును గెలుచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి రమణ చేతుల మీదుగా బాలకృష్ణకు అవార్డుతో పాటు 50,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. 1994లో స్థాపించబడిన సాయి మేధా సంస్థ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేలా చేయడంలో, ముఖ్యంగా విజయవాడ కేంద్రంలో విద్యార్థులను సమర్థవంతంగా నడిపించడంలో బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారని చైర్మన్ జి రమణ పేర్కొన్నారు. సాయి మేధా సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోని డిప్లొమా, బీటెక్ మరియు ఐటీఐ విద్యార్థులకు అండగా నిలుస్తోందన్నారు. ఈ విజయం తన విద్యార్థుల కష్టానికి ప్రతిఫలమని బాలకృష్ణ ఈ సందర్భంగా వెల్లడించారు. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ కేంద్రాలుగా నడుస్తున్న సాయి మేధా భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఎంప్లాయీ రావడం వల్ల ఏంటంటే నాకు ఎవ్రీ ఇయర్లీ పూర్వ విద్యార్థులు అండ్ న్యూ స్టూడెంట్ ప్రజెంట్ స్టూడెంట్స్ వల్లనే నాకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు అనేది నాకు స్టూడెంట్ భాగం కూడా మామూలుగా 50% కాదు 90% స్టూడెంట్ వల్లే నాకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు అనేది వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సోషలిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిందని సోషలిస్టు పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎస్ శ్రీనివాసరావు వెల్లడించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే జిల్లా మరియు మండల స్థాయిలో పార్టీ నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు. సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సిరిగుడి లావణ్య కుమార్, సెక్రటరీ ఎస్ శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషలిస్ట్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు రాష్ట్రంలో పార్టీ నిర్ణయం జరుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర కమిటీ ఏర్పాటు ప్రక్రియ జరుగుతుందన్నారు. అనంతరం జిల్లా, మండల, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. పార్టీలో వివిధ పదవులకు నూతనంగా నియమితులను, వారికి నియామక పత్రాలను అందజేశారు. సోషలిస్ట్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్గా జనవరి 1 అపాయింట్మెంట్ అయిందండి. ఇప్పుడు ఏంటంటే మీ స్టేట్ కమిటీ మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ ఇక్కడ బాడీ ఇక్కడ సమావేశం అవుతుందండి. ఈ స్టేట్ కమిటీ అయిపోయిన వెంటనే జిల్లా కమిటీ వేస్తాం. నెక్స్ట్ జిల్లా కమిటీ మొత్తం 29 జిల్లాల్లోనే కమిటీ వేస్తున్నామండి. ఆ జిల్లా కమిటీ అయిపోయిన తదుపరి మండల కమిటీ కూడా వేస్తున్నామండి. మండల కమిటీ కూడా కంప్లీట్ చేశాక నెక్స్ట్ గ్రామ కమిటీ వేస్తామండి. అలాగే అన్ని కమిటీలు వేసి ముందుగా తర్వాత అనేక కార్యక్రమాలు సోషలిస్ట్ పార్టీ అజెండా అనేది అనేక కార్యక్రమాలు పేదలకు మనకి సర్వ్ చేయడం, వాళ్ళకి మంచిగా చూడడము, తర్వాత వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ చూడడము, వాళ్ళతో పాటు మేము పోరాడడం అట్లా చేస్తామండి. మా వంతు కృషి చేసి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి కానివ్వండి, పేదలకు కానివ్వండి, విద్యార్థి సంఘాలకు కానివ్వండి, నిరుద్యోగులకి మా వంతు కృషి చేయడానికి మేము ఎంతో ముందుగా ప్రోత్సాహాలను తీసుకొచ్చి మేము బలోపేతం కృషి చేస్తామని మేము చెప్తున్నాం. దృష్టిలో పెట్టుకొని ఇటు ప్రభుత్వానికి కాకుండా ప్రజలకి అనుసంధానంగా మేము మధ్యవర్తిగా ఉండి ఈ సోషలిస్ట్ పార్టీ ఇండియా మేము ముందుకు తీసుకువెళ్ళాలనుకున్నాం. ప్రతి గ్రామ స్థాయి కార్యకర్త నుండి ఉన్నత స్థాయి అధికారులు మాకున్న పార్టీలో ఒక అన్ఎడ్యుకేటెడ్ కాదు, ఎడ్యుకేటెడ్ ఇందులో కార్యకర్తలు ఇప్పుడు పార్టీలో ఒక కార్యకర్త అనే విద్య లేని వాళ్ళ నుండి ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పార్టీలో ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రజల సమస్యల్ని అధిగమించేందుకు ప్రతి ఒక్క సమస్యని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ సోషలిస్ట్ పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలని ఉద్దేశంతో పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు విజయవాడలో ఆంధ్రప్రదేశ్లో ఈ సోషలిస్ట్ పార్టీ ఇండియాని ఇంకా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫుల్ ప్లెజ్డ్గా ప్రతి మారుమూల గ్రామాల్లో, మండలం, జిల్లా స్థాయిలో కూడా కమిటీలు నియమించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.